ఫొటోస్ వచ్చేసి నాకు మా అమ్మమ్మ షేర్ చేశారు. యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నీకేమన్నా యూజ్ అవుతుందేమోనని షేర్ చేస్తున్నాను అన్నట్లుగా చెప్పి షేర్ చేశారు. తన యూట్యూబ్ ఛానల్ కదా, తను గ్యాదర్ చేసుకుంటుందిలే, నాకెందుకు అని వదిలేయకుండా నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని చెప్పేసి తనకు వల్ల అయినంత వరకు హెల్ప్ చేయాలని చూసారా. దానికి మాత్రం నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన సక్సెస్ కూడా వాళ్ళు సక్సెస్ అయ్యారు అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, మన ఫెయిల్యూర్ వెనక కూడా మన వెన్నంటే నుంచునే వాళ్ళు ఉన్నంత కాలం మనం కాస్త కూస్తో అదృష్టవంతులు అనే చెప్పుకోవచ్చు. నాకు తెలిసి మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఏంటంటే దసరా అనగానే తెలంగాణలో మాత్రమే బతుకమ్మలను పేర్చి కొంచెం గ్రాండ్ గా సెలబ్రేషన్ చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఆంధ్రాలో కూడా లాస్ట్ 2 years నుంచి దసరాను కూడా చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆంధ్రాలో ఏంటంటే వినాయక చవితికి మాత్రమే ఇట్లా వినాయకుడి విగ్రహాలను పెట్టి 9 days 11 days పూజించి నిమజ్జనం చేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రం దుర్గమ్మను కూడా ఏ మాత్రం తగ్గకుండా పూజిస్తున్నారు. సర్లే కానీ మీరు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేనైతే 5 days రోజు పూజ చేశాను. బట్ ఊరికి వచ్చాక అటు ఇటు తిరగటమే సరిపోతుంది. మళ్ళీ పండగ ఊరు వెళ్దాం అనుకుంటున్నాను.